వరంగల్లో బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఆరూరి రమేష్ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, ఎం సుధీర్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. సో ఫైట్ బిట్వీన్ ఆరూరి అండ్ కడియం వర్సెస్ కడియం కావ్య. డౌట్ లేదు, వెరీ క్లియర్ పిక్చర్ కనబడతా ఉన్నది. ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా పోటీ ఉన్నది. ఆరూరి రమేష్ వర్సెస్ కడియం కావ్య అనడం కంటే కడియం శ్రీహరి మధ్య పోటీ ఉన్నది. కడియం శ్రీహరి కూతురామె. ఇక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుడికి ఇచ్చినప్పటికీ వాళ్ళు ఆల్మోస్ట్ పోటీ నుంచి తప్పుకున్నట్లే లెక్క. వాళ్ళు ఆల్రెడీ చేతులు ఎత్తేసి ఆయన గెలవడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే పార్టీ టోటల్ వీక్ అయిపోయినది. ఓవరాల్ పిక్చరే అట్లున్నది. ఒకవేళ పవర్లో ఉండుంటే వేరే విషయం, కానీ పవర్లో ఉండుంటే సుధీర్ కుమార్ గారికి ఎందుకు టికెట్ ఇచ్చినోడు? ఎవరినో దింపేటోడా ఒకవేళ అధికారంలో ఉండుంటే. సో ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుడు ఇప్పుడు భువనగిరిలో ఎట్లాగైతే బీసీకి ఇచ్చిండో ప్రయోగము, చేవెలలో ఎట్లాగైతే కాసాని జ్ఞానేశ్వర్ బీసీకి ఇచ్చిండో, ఈడ కూడా ఉద్యమకారుడికి ఇచ్చిండు. కానీ ఏడ వర్కౌట్ అవుతుంది? ఓడిపోయే సమయంలో పార్టీ అంతా కొలాప్స్ అవుతున్న టైంలో ఓ ఉద్యమకారుడికి ఇచ్చిండని ఓటేసే అవకాశం ఉంటుందా? లేదు. సో కాబట్టి ఆయన థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. పోటీ ఇద్దరి మధ్య ఉన్నది. ఈ ఇద్దరి మధ్య ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్. సేమ్ దానం నాగేందర్ ఈక్వేషన్ ఇక్కడ వర్కౌట్ అవుతున్నది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ఇప్పుడు నల్గొండ ఉంది, సైద్ రెడ్డిని తీసుకున్నారు. ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ వాళ్ళ మీదనే కేసులు అయినాయి ఆయన నియోజకవర్గంలో. ఆయన వ్యతిరేకి అట్లాంటి ఆయన ఈయన. సో ఇక్కడ ఆరూరి రమేష్ని బీజేపీ తీసుకున్నది. ఈయన గతంలో బీఆర్ఎస్లో ఉండే వర్ధన్నపేట నుంచి పోటీ చేసిండు. వర్ధన్నపేటలో ఈయన మీద కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు పోలీస్ ఆఫీసర్ గెలిచిండు. ఆయన బిఫోర్ 3 days 4 days ప్రచారంలోనే లేడు. ఎవరు? నాగరాజు. లేకపోయినా ఈయన ఓడిపోయినా ఆయన గెలిచిండు. అంటే ఎంత వ్యతిరేకత ఉన్నదో ఈయన మీద ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈయన చెరువులని భూములని ఈయన మొత్తం కథం పట్టించిండు. 100,000 కోట్లకు ఉన్నాడు ఆరూరి రమేష్. సో ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్ కనిపిస్తున్నది. వరంగల్లో కొంత బీజేపీ కొన్ని ఏరియాల్లో స్ట్రాంగ్గానే ఉన్నది. కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళు. ఇక్కడ ఒక ఫ్యాక్టర్, అసలు యాక్చువల్గా బీజేపీకి కంటే కూడా కాంగ్రెస్ ఇక్కడ గెలవడానికి అవకాశాలు ఎక్కువ. మామూలుగా అక్కడ ఉన్న లోకల్ ఎవరైనా గట్టిగా పనిచేసే లీడర్కి ఎవరికో ఇచ్చుంటే కథమైపోయేది. అసలు స్వీప్ అది, అసలు పోటీ అనేదే లేకుండా ఉంటుండే. భారీ ఒక 2-3 లక్షల మెజార్టీతో కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తుండే. కానీ ఈ ఎలక్షన్ని కాంగ్రెస్ చాలా కాంప్లికేట్ చేసుకున్నది. ఎందుకు? కడియం శ్రీహరిని ఆయన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఆల్రెడీ ఆయన కూతురికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వంగా ఆ టికెట్ వద్దని లెటర్ రాసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఇది లోకల్గా ఉన్న లీడర్లు అంత డైజెస్ట్ చేసుకుంటలేరు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు వరంగల్ జిల్లాలో అండ్ ఎమ్మెల్యేలు కూడా కడియం శ్రీహరి వస్తే మాకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో అన్న దాంట్లో భాగంగా వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళంతగా కూడా ప్రచారం చేయట్లే. సో ఇక్కడ మైనస్లు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ కూడా అదే స్థాయి మైనస్లు ఉన్నాయి. ఈ ఫైట్లో ఎవరు గెలుస్తారన్నది చూడాలి. ఇక బీఆర్ఎస్ చీల్చే ఓట్ల మీద ఆధారపడి ఉంటుందా అంటే వాళ్ళ అంత పెద్దగా ఇప్పుడు సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ చీల్చినంత సినిమా ఇక్కడ ఏం లేదు. సో కడియం కావ్య గెలుస్తుందా, ఆరూరి రమేష్ గెలుస్తుందా? ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతో బయటపడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈయన బీఆర్ఎస్ నుంచే వచ్చిండు, ఈమె బీఆర్ఎస్ నుంచే వచ్చింది. ఇక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి ఫైట్ చేస్తే ఈజీగా కడియం కావ్య బయటపడుతుంది. కానీ ఆ పరిస్థితి కనబడట్లేదు. సో ఈ ఈక్వేషన్ కొంత ఆరూరి రమేష్కి అడ్వాంటేజ్గా మారింది. ఈయన గెలవగలుగుతారా అంటే చెప్పలేం. అందుకే అంటున్నా కదా, ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 50-50గా వాతావరణం కనబడతా ఉన్నది.